కానీ గురువు రెండు చేతులతోనే ఉంటాడు. రెండు చేతులతో ఉన్న గురువు స్థితికారుడు. శ్రీ మహావిష్ణువు ఎలా రక్షిస్తారో తన సంకల్ప మాత్రం చేత గురువులు అలా రక్షిస్తారు. అందుకే గురు పాదుకల్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు. గురువుకి నమస్కారం చేసినంత మాత్రం చేత గురువు యొక్క రక్షణ నిలబడిపోతుంది. గురువు సంకల్పం చాలు. శిష్యుడికి ఉపద్రవం వస్తోందని గురువు కనిపెట్టాడు అనుకోండి, గురువు అభిషేకం చేసి నా శిష్యుడు రక్షింపబడుగాక అని ఒక సంకల్పం చేశాడనుకోండి, పరమశివుడు కూడా చెనకడు, యముడు కూడా చెనకడు. సంకల్పం ఉంది, గురువుల ఆశీర్వచనం ఉంది, శిష్యుడు రక్షింపబడతాడు. అందుకని దిబాహుశ్చ హరిస్మృత. అందుకని రెండు చేతులతో కనపడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనే సాక్షాత్తుగా యో చతుర్వదనో బ్రహ్మ, నాలుగు ముఖములతో ఉన్నటువంటి బ్రహ్మ ఎవరో ఆయన నీ గురువు. నాలుగు ముఖాలుంటే బ్రహ్మగారు ఏం చేస్తున్నారు? నాలుగు ముఖాలతో వేదం పలుకుతున్నాడు ఆయన. వేదం అంటే ఏమిటి? విద్ అన్న ధాతువులోంచి వచ్చింది.